మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Raju Pasupuleti on Suman TV. సో ఐపీఓస్ ఈ మధ్య బాగా వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం కొన్ని ఐపీఓస్ అయితే చాలా పాజిటివ్గా క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్ ది సేమ్ టైం సరికొత్త ఐపీఓ టాటా క్యాపిటల్. సో ఇది రాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు గండ్రా శ్రీనివాస్ గారు. వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఐపీఓస్ ఈ మధ్య బాగా వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మంచిగా గెయిన్స్ కూడా రావడం జరుగుతుంది. సో రీసెంట్ గా ఒక ఐపీఓ ఆల్మోస్ట్ 60% వచ్చింది కదా. చైనా జిజు సో 60% రావడం జరిగింది. 66% సో ఇప్పుడు అసలు టాటా అనేది ఎలా ఉండబోతుంది? అట్ ది సేమ్ టైం ఏ ఫండమెంటల్స్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? టాటా అనగానే చాలా ట్రస్ట్ ఇండియా వాళ్ళకి అసలు ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. టాటా అంటే ఇక నమ్మకం. మనం అమ్మని ఎంత ప్రేమిస్తామో గౌరవిస్తామో అంత టాటా ఇండియన్స్ ప్రతి ఒక్కరికి టాటా అంత నమ్మకం. టాటాలో ఏంటి అంటే వాళ్ళు ₹1 సంపాదిస్తే 70% సామాజికంగా మళ్ళీ హెల్ప్ ట్రస్ట్ కోసమే ఇస్తారు. మిగతా 30% వాళ్ళ లాభాన్ని రన్ చేయడం కోసం. అంత మంచి టాటా ఈజ్ ద, మీరు ఇన్వెస్ట్ చేస్తే యూఆర్ ద యాజ్ అ ప్రౌడ్ ఫీల్ కావచ్చు. టాటా గ్రూప్ వీఆర్ ద వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. ప్రౌడ్ ఫీల్ కావచ్చు. అంత మంచి కంపెనీ. ఇక టాటా క్యాపిటల్ ఈ హెచ్ఐపిఓది మీకు అలాట్ అయితే అమ్ముకోకండి, లైఫ్ లాంగ్ వరకు ఉంచేసుకోండి. మీ పిల్లల భవితరాల వరకు ఎప్పటికీ మీరు మీ తాతల నుండి వచ్చిన ఒక ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఎలా ఉంచుకుంటారో ఈ యొక్క ఐపీఓ కనుక వస్తే ఉంచేసుకోండి. రాకపోతే అనుకోండి నెక్స్ట్ డే లిస్టింగ్ అనేది కొనేసుకొని ఉంచేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మంచి గ్రూప్, ఫౌండర్ మంచి గ్రూప్. సో ఇంత మంచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఉంటుంది. వ్యాపారం ఎలా చేయాలో వాళ్ళకి మనకు నేర్పాల్సిన అవసరం లేదు. టాటా వాళ్ళకి టాటా క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీలో టాప్ థర్డ్ శ్రీరామ్ ఫైనాన్స్ తర్వాత మీద వాళ్ళు పోలిస్తే ది బెస్ట్. ఒక్కసారి కనుక మీరు ఇన్వెస్ట్ చేసి వదిలిపెట్టేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ చేసుకెళ్తారు. భావితరాలకు ఉంచుకోవాల్సిన యాక్టర్. టాటా క్యాపిటల్ వీళ్ళ పని ఏంటి అంటే ఫైనాన్స్. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఎలా ఉంది? 9,000 షేర్ వాళ్ళు స్ప్లిట్ చేయడం వల్ల 900 చూపిస్తుంది, కానీ మంచి షేర్. వీళ్ళ పని ఏంటి అంటే ఫైనాన్స్ చేస్తూ డెవలప్ అవుతూ ఉంటారు. మనకు స్టాక్ రాగానే ఇన్వెస్ట్ చేసుకుని కూర్చోండి. ఎంత వీలుంటే అంత పడిన ప్రతిసారి టాటా క్యాపిటల్ కొనుక్కోండి. మీకు ఎందుకు చెప్తుందా బలంగా అంటే లిస్ట్ కావడానికి ముందు ఈ టాటా క్యాపిటల్ యొక్క షేరు గ్రే మార్కెట్ లో కొనుక్కున్న ప్రైస్ ఎంత అంటే 1100. గ్రేట్. అంత క్రేజీ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఐపీఓకి ముందు ఒక్కొక్క షేర్ ₹1100 కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉన్నారు మార్కెట్. యాంకర్ ఇన్వెస్టర్స్ ముందు దాన్ని కొని పెట్టుకున్నారు అందరు. సెబీ ఏం చేసింది, వాల్యుయేషన్ ప్రకారము వాళ్ళు చేసేసి అరౌండ్ 355 అలా అరౌండ్. ఓకే, సో ఆలోచించండి ఎంత మంచి అవకాశం. జాక్పాటే కదా. గ్రేట్ కదా. అలా అంటే ఆ పీర్స్ తో కంపేర్ చేస్తే కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు అంటారు. కళ్ళు మూసుకొని రీసెర్చ్ కూడా చేయండి. ₹1100 ఉన్న షేరు మీకు 350 ఆ ప్రాంతంలో వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయండి. లైఫ్ లాంగ్ వరకు ఉంచుకోండి. ఒక 15,000 అయిపోయింది అనుకోండి, ఇంకా రాగానే అంతే. ఒక తులం బంగారం కొనుక్కున్నాను అనుకుని ప్రతి ఒక్కరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి వదిలిపెట్టేసండి. మీరు ఒక సామాజిక బాధ్యత టాటాకు వదిలిపెట్టేసండి లైఫ్ లాంగ్. టాటా ప్రతి గ్రూప్ అండి, మీరు నమ్ముతారా? తనిష్క్ ఎంత ఉండే ఇవాళ ఎంత? టాటా అట్లా కంపెనీ ఎంత బాగుంటుంది. మీరు అందరం గోల్డ్ వెనుకబడ్డాం కదా, అంతా మర్చిపోయాం అసలు. ఇదే టాటా గ్రూప్ది టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ యొక్క షేరు ఈ 1 week లో 40% పెరిగింది. బికాస్ ఆఫ్ ది ఐపీఓ వస్తుంది అని. అంటే 40% పెరిగింది. అంటే మీరు బంగారం మోజు మనం మర్చిపోయినాం. అంటే టాటాకి అంత వాల్యూ ఉంటుంది. టాటా ఏం చేసినా అంత గ్రేట్. సో ఒక కంపెనీ ఇప్పుడు చాలా ఐపీఓస్ వస్తున్నాయి. ఒక కంపెనీ ఫండమెంటల్స్ కావచ్చు, ఏమేమి స్టాటస్ ఖచ్చితంగా మనం చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫౌండర్, డైరెక్టర్, చైర్మన్, ఫౌండర్. సో టాటా గురించి చెప్పాల్సిన 100 ప్రొఫెషనల్స్ మధ్య పనిచేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓవర్. సెకండ్ ఏంటి, ఫైనాన్స్ చేస్తుంటారు. ఎవరు అందరికీ అవసరం, వెహికల్స్కు, టాటా కార్లకి వాళ్ళు ఫైనాన్స్ చేస్తుంటారు. బ్రాంచ్లు ఎక్కువ ఉన్నాయి. సో బిజినెస్ స్కోప్కు అవకాశం ఉంది. ఓవర్ పీర్స్ కంపారిజన్ మిగతా వీళ్ళు ఉన్నారు అనుకోండి, చోలా ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇలా ఫైనాన్స్ కంపేర్ చేస్తే ది బెస్ట్ ప్రైస్లో ఉంటుంది కొనుక్కోవడం. ఇంకేం ఆలోచించాల్సిన ఏం లేదు. ఫండ్ హౌస్ కనుక మంచిది అవుతాయి, దాటి మన గ్రూప్ కనుక అవుతే మంచిది అవుతాయి. మీరు నమ్ముతారో
టాటా యొక్క కంపెనీలు ఎన్నో చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. కొన్ని టాటా లేకుండా, టాటా నేమ్తో లేకుండా కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు టెట్లిటీ టాటా కన్జ్యూమర్ కింద వస్తుంది, టాటా టీ వస్తుంది కదా, టాటా ఇప్పుడు ఉంటుంది. ఎగ్జాంపుల్లో తేజాస్ నెట్వర్క్ ఉంటుంది. తేజాస్ నెట్వర్క్ టాటా లేదు కదా, టాటా కాదు అనుకుంటారు కదా, బట్ హోటల్స్ గ్రూప్ లో ఉన్నారు. అన్నిట్లో అసలు అన్నిట్లో అడుగు పెట్టిన సెక్టారే లేదు. ఫిన్నిస్ట్ విమానం వరకు అవునవును చూడండి. అక్కడ ఎయిర్ ఇండియా అది మనకు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకొని 500 కోట్లు మళ్ళీ అగైన్ రిటర్న్ ప్యాసింజర్లకి, చనిపోయిన కుటుంబాలకి. ఆ కాలేజ్ ధ్వంసమైంది కదా, ఆ కాలేజ్కి మళ్ళీ కొత్త కట్టేయడము. అంటే వాళ్ళు నేమును మళ్ళీ చిన్న మిస్టేక్ వల్ల, టెక్నికల్గా ఏదైనా జరుగుతుంది సహజము, అలాంటి మిస్టేక్ జరగడం వల్ల వాళ్ళ నేమ్ పోకుండా ఉండడం కోసం అనేది మళ్ళీ అగైన్ 500 కోట్లు ఇచ్చేసి మళ్ళీ దాన్ని చేస్తారు. అంటే అంత మంచి కంపెనీలో ఉండడానికి మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. అంటే షేర్లు దైవానుగ్రహం వల్ల షేర్లు లక్కీ డ్రా అని చెప్తా. మీరు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వచ్చింది అనుకోండి హ్యాపీ, లేదనుకోండి మీ స్తోమత తగ్గట్టు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ ఉంచుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి. ఇది బలగు చెప్పగలుగుతాను. బట్ అయినప్పటికి కూడా ఇది ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు మళ్ళీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని స్టడీ చేసి అవగాహన చేసుకుని మీకు అక్టోబర్ 6th నుండి 7th 8th అలా ఉండదు. 6th ఎందుకు లిస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రెసెంట్ సెబీ 355 కి ఇప్పుడు ఇలా కొద్దిగా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు చెప్పండి, గ్రే మార్కెట్ చెప్పడానికి వీలు లేదు. 10% ప్లస్ లో కావచ్చు అంతే. కానీ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ షేర్ అందరికి అలాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తక్కువ అనుకోండి అలాట్ కావడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. అంటే కొద్దిగా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను చెప్తున్నాను. గ్రే మార్కెట్ అంటే మనం చెప్పినప్పుడు అందరు తీసుకుంటారు కాబట్టి 10% గెయిన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీకు గెయిన్స్ సంబంధం లేదు, ఫ్యూచర్ కోసమే. లాంగ్ టర్మ్ కి అయితే బాగుంటుంది. లాంగ్ టర్మ్ గెయిన్స్ వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ కొని పెట్టేసుకొని అంతే. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక కంపెనీ గురించి స్టడీ చేయాలనుకుంటే DRHP డ్రాఫ్టెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్ కంపెనీ గురించి అంతా కూడా డేటా అంది సెబీ వాళ్ళకి సబ్మిట్ చేసాలి ఉంటుంది కాబట్టి అది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. అయితే అది కూడా చూడొచ్చు. కొత్త కంపెనీ అంటే మేము చెప్తాం, కొత్త కంపెనీ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ట్రూ బయో ఎనర్జీ అనేది లిస్ట్ అయింది. సో కంపెనీ నాకు గుర్తులేదు, ట్రూ బయో ఎనర్జీ అనేది 7% గెయిన్ అయింది. ఆ ఫౌండర్ ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తారు, ఇది అనుకోవాలి. అసలు ఇది ఆల్రెడీ ప్రాక్టికల్ ప్రూవ్డ్ కంపెనీ ఉంది వీళ్ళకు. ఒక 1500 బ్రాంచ్ ఆఫీసులు ఉండే. అంటే ఆలోచించండి, ఇక మీకేం సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, టాటాలో లాభాలు వస్తాయి అంతేగా. అసలు ఏ టాటా గ్రూప్ ఎవరిని లాస్ చేయలేదు ఆల్మోస్ట్. ఒకవేళ యావరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న మజా ఏంది అంటే, మీరు కొన్న రేటుకి దానికి పడిపోయింది అనుకోండి, మళ్ళీ దసరా దివాళీ డిస్కౌంట్ వచ్చిన కింద లెక్క మళ్ళీ యావరేజ్ చేసుకుంటారు. మిగతా కంపెనీలో అంటే ఆ ఫండ్, ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ ఎథిక్స్ ఏంది, వాళ్ళ బిజినెస్ ఏందో తెలియదు కాబట్టి భయపడదు, దాంట్లో ఎప్పుడు యావరేజ్ చేయొద్దు. టాటాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ యావరేజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఫ్యూచర్లో మంచి లాభాలు వస్తాయి. యాజ్ ఎ ఇండియన్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఇన్వెస్ట్ చేయమని నా సలహా. బట్ తుది నిర్ణయం మాత్రం మీరే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా, IPO ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. సో టాటా వాళ్ళది అయితే రాబోతుంది. సో October 6th నుంచి ఇది ఓపెన్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి లాభాలు అయితే వస్తాయని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా స్టడీ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, ఒకవేళ కనుక లిస్ట్ కనుక మీకు రాకపోతే డబ్బులు మీకు వెనక్కి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చక్కగా మీరు స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ IPOతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.